అది ఆగిపోయింది, అడిగి రావడం ఆగిపోయినాయి. తర్వాత ఇది రెగ్యులర్గా మా సిప్ సార్ దీన్ని పర్సు చేయడము, మా ఆధ్వర్యంలో, మా ఏసీపీ ఆధ్వర్యంలో ఇది రెగ్యులర్గా మానిటర్ చేయడం జరిగింది. అందులో భాగంగా దీన్ని కేసును పరకాల ఇన్స్పెక్టర్ గారికి, షాంపేట్ ఇన్స్పెక్టర్ గారికి ఇద్దరికి కూడా హ్యాండ్ ఓవర్ జరిగింది. ఇంతే కొంచెం షాంపేట్ ఇన్స్పెక్టర్ గారిని ఎక్కువగా చూసుకోవాలని చెప్పినప్పుడు ఆయన పాత ఇన్వెస్టిగేషన్ అంతా రివ్యూ చేసుకొని దాంట్లో ఉన్న క్లూస్ తీయడం జరిగింది. దాంట్లో భాగంగా అప్పుడు ఎవరు ఈ మర్డర్ చేశారని దాని మీద మేము చేసినప్పుడు మాకు అప్పుడు దొరికిన క్లూస్ ప్రకారం అప్పుడు దాన్ని టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు అందులో ఈ రాజిరెడ్డి అనే వ్యక్తి దీన్ని మర్డర్ చేసినట్టుగా చేసింది. ఇతను కూడా షాంపేట విలేజ్, షాంపేట మండలం, షాంపేట విలేజ్. ఎవరైతే చంపిన ఆమె దగ్గర ఇల్లు కూడా దగ్గర, ఆమె కూడా ఈమె తెలిసిన వ్యక్తే. ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది మనము అతను ఇంటరాక్షన్ చేసినప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఆమెకు సంబంధించిన ఒక 10 గుంటల భూమి వాళ్ళ ఆడపిల్లలకి ఇచ్చే దాంట్లో ఈయన ఈ పెద్ద మనిషి కొంచెం పంచాయతీ చేసే పద్ధతి ఉన్న వ్యక్తి. ఊళ్ళలో కూడా పంచాయతీ చేస్తాడు. మంచి ఆసామి, 14-15 ఎకరాల ఆసామి ఉంది. ఫైనాన్షియల్ కూడా వెల్ సెటిల్డ్. అక్కడ అంతా కూడా డామినేషన్, ఎవరు కూడా ఈయన తిరిగి చెప్పే పరిస్థితి లేదు. చెప్తే కూడా ఆయన కాంప్లికేట్ చేసే మనస్తత్వం అనేసరికి పబ్లిక్ కూడా అక్కడ ప్రజలు కూడా ఇతను చూస్తే భయపడే పరిస్థితి కదా. ఈయన ఏం చేశాడంటే ఆ 10 గుంటలు నీ కొడుకు ఇయ్యద్దు, నువ్వు బిడ్డలకి ఇయ్యద్దు, కొడుకు ఇవ్వాలని చెప్పి పంచాయతీ చేసినప్పుడు ఆ పెద్ద మనిషి ముసలామ కొంచెం నోరు పారేసుకుని, ఆమె పేరు బొందమ్మ, వాటికాల బొందమ్మ ఆమె పేరు. దాదాపు 70 years ఓల్డ్ ఉండేది ఆమె నోరు పారేసుకునే తత్వం. పెద్ద మనిషి, పెద్ద ఓల్డ్ మనిషి. ఆమె నోరు పారేసుకుంటే ఇతన్ని కొంచెం ఇష్టపడి తిట్టడం జరిగింది. తిడితే ఆమె లోపలికి పిలిచి ఈయన ఏం చేశాడంటే ఈ మాటలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒకరోజు ఆమెకు ఆధార్ కార్డు తీసుకురా, నీకు పెన్షన్ ఎక్కిస్తా అని చెప్పి ఒక ఆశ చూపించిన తర్వాత ఆమె ముసలాము టెంప్ట్ అయింది. సరే పెద్దవాడు చేతలు కావచ్చనే ఊళ్ళో పెద్దరికని చెప్తాడు, పంచాయతీ ఇస్తానే కాన్సెప్ట్ తోటి మేము అతను నమ్మి లోపల పిలిచిన తర్వాత ఆధార్ కార్డు తీసుకొని లోపల పిలిచి ఆమె కొంచెం కూతలు అంటే వల్గర్ లాగా మాట్లాడారు. 2 గట్టిగా బీకిన తర్వాత కింద పడగానే గొంతు పిసికి చంపేసిన తర్వాత ఈయనకు ఒక ఆల్టో కార్ ఉంది. దీన్ని ఏం చేసినట్టే డెడ్ బాడీ తీసుకొని ఆ ఆల్టో కార్లో ఆమెను వేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆయన వేములవాడ పోయి వేములవాడలో ఉండి సాయంత్రం మళ్ళీ అక్కడ పత్తి గింజలు కొనుక్కొని మళ్ళీ సాయంత్రం రిటర్న్ వచ్చినాయి. అంటే ఎవరికి అనుమానం రాకుండా కోసం అక్కడ పత్తి గింజలు కొనుక్కొని సాయంత్రం రిటర్న్ వచ్చిన తర్వాత ఈ డెడ్ బాడీ ఎక్కడ పడాలనే దాని మీద ఆయన కొంత మీమాంస ఉండి ఈయన ఇంతకుముందు నేటి వచ్చి ధర్మారం విలేజ్, పరకాల మండలం ధర్మారం విలేజ్ కాబట్టి అక్కడ డెడ్ బాడీని అన్నోన్ ప్లేస్లలో ఎక్కడ నిర్మాషణ ప్రాంతం చూసి గుట్టలల్లా